హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఇలా మంచి రెసిపీ మీ అందరికీ ఈ చలికాలంలో అందరికీ నోరు చేదుగా ఉంటుంది, ఫీవర్స్ కాబట్టి. ఇది మా నాన్నమ్మ చూపించిన రెసిపీ చింతపండు కారం అనమాట. అది మీ అందరితో చూపించాలి అనిపించింది. జస్ట్ 1 minute అయిపోతుంది. నేను ఇట్లా ఒక పెద్ద సైజ్ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నా అండ్ ఆనియన్ బరక కట్ చేసుకోవాలంటే మన ఇష్టం, ఎట్లా అంటే అట్లా కట్ చేసుకోవచ్చు. సో నేను 3 బిగ్ సైజ్ తీసుకున్నా అండ్ ఇది ఒక 3 మిర్చి తీసుకున్నా. సో మీరు ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం కూడా ఏం లేదు. అండ్ ఇప్పుడు ఒక గిన్నెలో ఇవన్నీ వేసేయాలన్నమాట. ఆనియన్, మిర్చి అండ్ ఆయిల్, ఈ 3 వేయాలి. అండ్ నెక్స్ట్ సాల్ట్ కూడా వేసేసిన తర్వాత మనం 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. అండ్ కారం మనకి ఎంత కావాలనుకుంటే అంత వేసుకోవాలి. సో నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నా. సో ఇదంతా మిక్స్ చేసి మంచిగా మగ్గనియాలన్నమాట. ఇది అయితే మా మమ్మీకి ఫేవరెట్ పచ్చడి. సో మా మమ్మీకి గొంతుకి ఏం కొడతలేవు, సో ఇట్లా పచ్చడి చేసి అని అడిగింది. సో నేను చేస్తున్నా, అది మీ అందరికీ కూడా చూపించాలి అని అనిపించింది. పెద్ద ప్రాసెస్ ఏముండదు, జస్ట్ 1 minute అయిపోతుంది అంతే. 1 minute అయిపోతుంది. దీనికి సైడ్ డిష్ ఒక ఆమ్లెట్ కానీ ఇట్లా ఆమ్లెట్ గాని వేసుకొని తింటే సెట్ ఉంటుంది అనమాట. అండ్ ఇప్పుడు ఇది మనం నానబెట్టుకున్న చింతపండు కూడా వేసి జస్ట్ ఒక 1 minute అట్లా మనం మగ్గనిద్దాము. సో ఇది కర్డ్లో కూడా మీరు కర్డ్లో కూడా కలుపుకొని తింటే కూడా చిన్న పిల్లలు కూడా ఈజీగా తినొచ్చు. అండ్ డైజెషన్కి కూడా మంచిది, హెల్త్కి కూడా మంచిది, నోరుకి కూడా మస్తు కొడుతుంది అనమాట. సో ఇది ఎక్కువ కూడా మగ్గాల్సిన అవసరం కూడా లేదు. అండ్ దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అని అంటే జీలకర్ర అనమాట. డైజెషన్కి చాలా మంచిది జీలకర్ర, కాబట్టి జీలకర్ర కూడా మనం ఏం చేసుకోవాలన్నమాట. సో కొంచెం జీలకర్ర ఎక్కువ వేసుకోకండి, చేదైపోతుంది, కొంచెం వేసుకోండి. సో ఇప్పుడు ఇది చూసినారా, ఆనియన్ కూడా ఇట్లా మొత్తం మగ్గాల్సిన అవసరం కూడా ఏం లేదు. జస్ట్ ఒక 60-70% మగ్గితే చాలు, మంచిగా అయిపోతుంది అనమాట. అండ్ ఇప్పుడు మన జీలకర్ర కూడా మంచిగా వేగిపోయింది కాబట్టి ఇవి 2 పక్కన పెట్టుకుందాం మనం ఇప్పుడైతే. పర్సనలీ ఈ పచ్చడి అయితే నిజంగా చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి అబ్బా, మస్తు ఉంటుంది. సో ఇప్పుడు ఈ జీలకర్రని కూడా మనం మిక్సీ పట్టేసుకుందాం. ఫస్ట్ ఇది మంచిగా మెత్తగా ఇట్లా పేస్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఈ చేసుకున్న ఈ మిక్చర్ అంతా కూడా దీంట్లో వేసేద్దాం, అంటే ఆనియన్ మిక్చర్ అంతా కూడా వేసేద్దాం. సో ఇది ఏంటి అంటే కొంచెం బరక ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం బరకనే వేసుకోరి. సో నోటికి ఆనియన్స్ అట్లా పచ్చిమిర్చి తాకుతుంటే చాలా బాగుంటుంది. సో డెఫినెట్లీ మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నా. అండ్ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బై గైస్.